నన్ను వెతకాలి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలమ్మా? వెతకాలి. వెతకడం అంటే ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎక్కడ దొరుకుతాడండి? హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడో? మార్కెట్లోనా? ఎక్కడ దొరుకుతాడో చెప్పనా? స్తోత్రం చెప్పగలరా? ఎక్కడ దొరుకుతాడు యేసు ప్రభు వారు? వాక్యం చదివినప్పుడు నీకు దొరుకుతాడు, ప్రార్థన చేసినప్పుడు దొరుకుతాడు, పరిశుద్ధుల సహవాసములో దొరుకుతాడు, దేవుని ఆలయములో ఆయన సహవాసములో దేవుడు నీకు దొరుకుతాడు. శ్రద్ధగా వెతికితే దొరుకుతాడు. ఆయన దొరికితే హల్లెలూయా, ఆయన్ని పిలిస్తే నీ హృదయంలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ సంఘములో ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. వెతకుడి మీకు దొరుకునన్నాడు. వెతకుడి మీకు దొరుకును అన్నాడు. వెతకాలి అంటే మనకు కన్నులు ఉండాలిగా. కన్నులు అంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలిగా. నేను ఏదో పాట పాడాను. దివిని విడచి ధరని చేరి దయను చూపితివయ్య. దాంట్లో చివరి చరణం ఒకటి ఉంటుంది. ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై మనోనేత్రములు వెలిగించిన యేసయ్య. ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై మనోనేత్రములు వెలిగించిన యేసయ్య. దివ్య తేజుడా నా దారి నీవయ్యా. దివ్య తేజుడా నా దారి నీవయ్యా. నీ సాక్షిగా నిన్ను వీడక తేజరిల్లెదనయ్యా. ఎదురా ఏయ్ దున్నపోతుడా, కాదురా, అందుకనే నేను బిర్యానీ పెట్టొద్దురా అని చెప్పా. ఏడి వాడి ఓసన్నేడి, వాడికి బిర్యానీ తగ్గించండి రా. ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై మనోనేత్రములు వెలిగించిన యేసయ్య. ఎదలోతులో ప్రజ్వరిల్లే జ్యోతివై మనోనేత్రములు వెలిగించిన యేసయ్య. దివ్య తేజుడా నా దారి నీవయ్యా. దివ్య తేజుడా నా దారి నీవయ్యా. నీ సాక్షిగా నిన్ను వీడక తేజరిల్లెదనయ్యా. నీ సాక్షిగా నిన్ను వీడక తేజరిల్లెదనయ్యా. దివిని విడచి ధరని చేరి దయను చూపితివయ్యా. దయను చూపితివయ్యా.
పాటలో ఉన్న అర్థాన్ని ధ్యానిద్దాం. ఆపదలలో అలసియున్న వేళలో అనాథగా నన్ను విడువని యేసయ్యా. ఆపదలలో అలసియున్న వేళలో అనాథగా నన్ను విడువని యేసయ్యా. ఆపద్బాంధవుడా నన్ను ఆదుకుంటివి, ఆపద్బాంధవుడా నన్ను ఆదుకుంటివి, నా అండవై నీ హక్కున చేర్చినవయ్యా, నా అండవై నీ హక్కున చేర్చినవయ్యా. దివిని విడచి ధరణి చేరి దయను చూపితివయ్యా, దయను చూపితి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఆయనను వెతికినప్పుడు దేవుడు మనకు దొరుకుతాడు. దొరికాడు అంటే ఖచ్చితంగా మన హృదయంలో ఉన్నాడో లేడో చూసుకోవాలి. హృదయంలో ఉంటే ఆయన మనల్ని కంట్రోల్ చేసి నడిపిస్తాడు. దొరికాడు అంటే మన కుటుంబంలో ఉంటాడు, పర్వాలేదు, కుటుంబంలో ఉంటాడు. కుటుంబంలో ఉన్నాడు అంటే ఆయన మన పెద్దగాను తండ్రిగాను ఉంటాడు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆయన మనకి పెద్దగా ఒక యజమానుడిగా ఉంటే ఆయన మాటకు లోబడి బ్రతుకుతాం. అదే అంటారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఆయన మాట వింటాం. ఈ నా మాట విని దాని చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటాడు. ఆయన ఉంటే మన సంఘములో సహవాసములో ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. కొన్ని సంఘాలలో ప్రభువుకు చోటు లేదు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వారితో కలిసి నేను ఉంటాను అంటాడు. అంటే ఇది వ్యక్తులతో చెప్పిన మాట కాదు, సంఘముతో చెప్పిన మాట. కొన్ని సంఘాలలో దేవుని పెత్తనము లేదు, దేవుని చిత్తము లేదు, సంఘ పెద్దల పెత్తనం ఉంటుంది. మనుషుల యొక్క ఉద్దేశాలు ఎక్కడ నెరవేర్చబడతాయి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి? దేవుని దగ్గర నుంచి ఒక ఆలోచన దైవజనుడి దగ్గరికి రావాలి. దైవజనుడు సంఘానికి ఆలోచన ఇవ్వాలి. అది క్రమం. అంటే పైనుండి ఈ పులిపీట మీదకి, ఈ వేదిక మీద నుంచి ఇక్కడికి రావాలి. ఇప్పుడు రివర్స్ అయిందనుకో, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నుండి ఇక్కడికి రాగలదు. ఒక దైవజనుడు శరీర సంబంధిగా ఉండి మనుషులకు భయపడేవాడైతే ఇక్కడ తీసుకుంటాడు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళదు. చూసారా? ఇక్కడ చాలా రాంగు జరిగిద్ది. సేవలు చాలా అలా ఉన్నాయి. అలా ఉండకూడదు. ఒక దైవజనుడు దేవుని మాట తీసుకోవాలి, దైవ చిత్తానికి ఏంటో తెలుసుకోవాలి, దాన్ని సంఘానికి బోధిస్తే సంఘం దాన్ని అనుసరించాలి. ఆ సహవాసములు దేవుడు ఉంటాడు. అదే ప్రభు చెప్తున్నాడు, నన్ను వెతకాలి అంటాడు.
నాలుగో విషయం ఏమిటంటే ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేస్తే నేను మీ దేశమును, మీ ప్రార్థన విని మిమ్మల్ని క్షమించి మీ దేశమును నేను, మీ కుటుంబాన్ని, మీ దేశాన్ని నేను బాగు చేస్తాను. కొట్టగలరు ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టాలి. ప్రార్థన ఎలా చేసుకోవాలి? 3 రకాలైన ప్రార్థనలు జరగాలి. అమ్మ వినండి జాగ్రత్తగా. ఫస్ట్, కుటుంబంలో 4 5 ఎవరికి వారి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగత మోకరించి ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన అంటారు దాన్ని. రెండవది, సాధ్యమైనంత వరకు కుటుంబ ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిది. కుటుంబ ప్రార్థన ఎంత మేలు చేస్తుందంటే, భార్యాభర్తలకి చిన్న విభేదం ఉందనుకోండి, వాళ్ళకి అదొక అలవాటు అయింది. కుటుంబ ప్రార్థన చేసుకోవడం అలవాటు అనుకో వారు కుటుంబ ప్రార్థన దగ్గరికి వచ్చి కలుసుకున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో వాళ్ళు ఐక్యపడిపోతారు. దేవా, నేను పొద్దున తొందరపడ్డాను, నన్ను క్షమించు నాయనా. డైరెక్ట్గా భార్యని అడగలేకపోయినా, డైరెక్ట్గా భర్తను అడగలేకపోయినా, లేదు గాయమైందనుకో డైరెక్ట్గా భర్తతో చెప్పలేకపోయినా, భార్యతో చెప్పలేకపోయినా ప్రభుతో చెప్పుకుంటాడు. వీరిద్దరి మధ్యలో ఎప్పుడైతే ప్రార్థన జరిగిద్దో ఆకాశమందున దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మధ్యలోకి ఇన్వాల్వ్ అయిపోతాడు. హృదయాలు మెత్తన చేస్తాడు, సమాధాన పడిపోతారు, దుష్టుడికి అవకాశం ఉండదు. కుటుంబ ప్రార్థన చేసుకోవడం వలన దేవుని కంచి ఉంటుంది. ఏబు ఇంటి చుట్టూ ఏముంది? కంచి ఉంది కుటుంబ ప్రార్థన వలన. అందుకని తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన చేసుకోండి. 3వ విషయం ఏమిటంటే సంఘ ప్రార్థన. ఏంటది? సంఘ ప్రార్థన. రేపు శుక్ర, శని, ఆదివారం 3 రోజులు ఉన్నది కదా. 3 రోజులు మనకు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థన సంఘ ప్రార్థన. ప్రతిరోజు కొంతమంది ప్రార్థన చేస్తున్న స్త్రీలు వారి నడుం కట్టుకొని సమర్పించుకొని ఇక్కడ ప్రార్థనా బృందంలో ప్రతిరోజు సంఘము కొరకు ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థన సంఘానికి వ్యతిరేకంగా ఉన్న అడ్డుగోడలు తొలగిస్తుంది, కుటుంబంలో ఉన్న వారి అవసరాలు తీరుస్తుంది, ఎలాంటి వ్యాధిలో ఉన్న వారిని స్వస్థతపరుస్తుంది, అద్భుతాలు జరిగిస్తుంది. ఎందుకంటే సంఘము ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో చెరసాలు పునాదులు కూడా దాని ఎదుట నిలబడలేదు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలబడవన్నాడు. సంఘ ప్రార్థనకు అంత బలం ఉంటుంది. కొన్ని చర్చీల్లో ఇప్పటికైనా నేను అంటాను, ఒకవేళ ఎవరైనా లైవ్లో ఉండి ఇంటుంటే మంచిది, హల్లెలూయా. ఆదివారం వెళ్ళి తాళం తీసి బూజు దులిపి కసు ఉడుచుకొని అందరు కలిసి ఇంక కూర్చుందామా, ప్రార్థన చేసుకుందామా అనేదానికంటే దైవజనుడు ఆ చర్చి దగ్గరే కాపురం ఉంటే ఎంత బాగుంటుంది అంటాను నేను. స్తోత్రం చెప్పగలరా? సరే, ఉండడానికి వీలు లేదనుకో, అక్కడ ఎవరినైనా పెట్టి, ఎవరినైనా అక్కడ ఉంచి ప్రతినిత్యము అక్కడ విజ్ఞాపన జరిగే ఒక అలవాటు చర్చిలో జరిగితే ఎంత బాగుంటుందో అంటాను నేను. కానీ కొంతమంది పండి ఇంక తాళం వేసుకోవాలి, పండి అని అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొనివ్వరు. అక్కడ ఒక ముద్ద అన్నం పెట్టే వాళ్ళు ఉండరు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఉండరు. కాసేపు కూర్చొని సంతోషంగా ప్రభుతో గడిపి సహవాసంలో గడిపే అవకాశమే ఉండదు కొన్ని చర్చిల్లో. అన్నీ నేను అంటలేదు. ఉంటేనేమో అతివృష్టి, లేదంటే అనావృష్టి అన్నట్టు. ఉంటేనేమో ముచ్చట్లు పెట్టుకోవడం, చెత్త కబుర్లని చెప్పుకోవడం, లేకపోతే అసలు లేదు. వినండి జాగ్రత్తగా. నీ జీవితంలో 3 రకాలైన ప్రార్థనలు జరిగితే మంచిది. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, అప్పుడు మీ ప్రార్థన నేను వింటాను. ఏమంటాడు? మీ తప్పులు నేను, మీ పాపములను క్షమిస్తాను, నేను మరలా జ్ఞాపకం చేసుకోను. అప్పుడు నేను దేశమును స్వస్థపరుస్తాను. అది ఆ పై చెప్పిన మాట ఏమిటంటే, ఆకాశపు వాక్యలను నేను మరలా తెరుస్తాను.
మీ మీదకు వచ్చిన పోరాటాలు, శత్రువును నేను అంతమొందిస్తాను, నిన్ను స్వస్థత పరుచువాడును నేనే